ద్వితీయ శతమణిమాల ప్రస్తావన. శ్రీ ఆకేట బేట వెంకటేశ్వరునిపై రచయిత్రి రచయించిన ద్వితీయ శతమణిమాలలు 108 సీస పద్యములు ఉన్నవి. వాటిలోని కొన్ని పద్యముల యొక్క భావములను వర్ణింప యత్నించియున్నాము. శేషప్ప విరచిత శ్రీ నరసింహ శతకంలోని ఒక పద్యము, నిగమగోచరనేను నీకు మెప్పగనట్లు లెస్సగా పూజించలేను సుమ్మి, నాకు తోచిన భూషణములన్నీ పెట్టదనన్న కౌస్తుభమణి నీకు కలదు ముందే, భక్ష్యభోజ్యముల నర్పణము చేసెదమన్న నీవు పెట్టితి సుధా నిర్జరులకు, కలిమి కొద్దిగగాను కలసు సంగెదనన్న భార్గవీదేవి నీ భార్య ఆయే, అన్ని కలవాడ అఖిలలో కాధిపతివి, నీకు సొమ్ముల పెట్టనేనెంతవాడా, గనుడని వని నీకు కవచమియ్యగలేను, గంటలైన గుడికి కట్టలేను, మణులహారములను మకుటమియ్యగలేను, మంచిదు కోలంబు కట్టలేను, వాసుదేవుడ నీకు వాహనమీలేను, వలసి నీ పరిచర్య సలుపలేను, నడచొచ్చి నిన్ను చూడ నయనచాలగలేను, నలినాక్షన్ మది నిన్ను తలచినాను, మందరోద్ధార వినిమినా మనవి నిన్ను, మదిన ఎరిగి కృపణ కావు మంటి నన్ను, సదయ మృగయాపతి నాదు హృదయవాస, వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. వృతాగా కాలం వ్యయము చేయక దేవస్తుతి చేయడమే తన తపన అని ఆమె పేర్కొన్న పద్యము. ప్రొద్దుపోలేదని హద్దుమీరగనేల వ్యాధ్యములను చూడవలయనేల, పరదూషణల చేత పాపమందగనేల, పరులతో చేరి దుర్భాషలేల, కలిమినాకుందని గర్వపొందగనేల, కమలనాభుడ నిన్ను కంచలేక, కామిత ఫలమిచ్చు గనుడని ఉండగా కన్న చింతలు చేసి కరుగనేల, రకరకంబుగా నిన్ను నీ రాగములతో పాడి రంజిత్తు నీ ప్రీతి బడయుటకును, సదయ మృగయాపతి నాదు హృదయవాస, వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. ఎక్కువ శ్రమ పడకుండా భగవంతుని అనుగ్రహము పొందగోరిన ఆమె భావము, అన్నదానము చేయ ఆశింపగాలేదు, మనుజుల సేవించు మమత లేదు, తొడవలయ్యగా నిన్ను తోడ్పడమనలేదు, ధనము దానము చేయ తలువలేదు, గోదానము చేయు గొప్ప తలుపు లేదు, విద్యదానము చేయ వీరు లేదు, ఇల్లు దానము చేయ ఉల్లమెంచగలేదు, భూమి దానము చేయ పూనలేదు, ఎన్ని దానముల మేటి కన్న ఫలము పొందనిను భక్తి కీర్తింతు బ్రోవు నన్ను, సదయ మృగయాపతి నాదు హృదయవాస, వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. తన జీవితమందు విఘ్నేశ్వరుడు, శారద, వేణుగోపాలుడు, శ్రీరాముడు, ఆకేట వెంకటేశ్వరుల యొక్క ప్రభావము చైతన్యమును గూర్చి ఆమె వ్రాసినది. వరసిద్ధి గణపతి విరుల సంఖ్యను ప్రీతి వాణి ఒసగె నాకు వ్రాయ తెలివి, ప్రాణమిచ్చిన వాడు వేణుగోపాలుండు, గృహవేల్పు నరహరి కృపకు జలది, దారి చూపినవాడు ధీరుడు శ్రీరాము, ప్రక్కతో డైరేనే భక్తులెల్లా, చిన్ననాడేమది స్వీకరించెను సౌరి, మున్ను ఎరుగ కోర్తి ముక్తి నేను, ఇన్నిటే రూపు కొలుతనో ఎరుగనయ్యా, మహిత నీ రూప నెలసిన మదిన ఎప్పుడు, సదయ మృగయాపతి నాదు హృదయవాస, వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. శ్రీ పురందరదాసు కృతి అయిన జలదలి మత్స్యావతారిణిಗೆ గిరియ బెన్నలి పత్త కూర్మనిగే అనే కృతిని అన్వయించినటువంటి పద్యము. స్మృతులను తెచ్చతి సోమున తయించి, కుదురము మోసితి కూర్మమగుచు, వసుదను తెచ్చితి వరహరూపము దాల్చి, నరహరి రూపంబు నందినావు, బలికి చై చాచితి పాతాళమునకు పంప, పరసును పట్టితి భార్గవుగను, సీతను తెచ్చితి సేతువు బంధించి, గీతను తెల్పితి పార్తునకును, బౌద్ధ కల్కేన పేర్ల పరగియందు, ప్రజ్వరించేవు కదవయ్య బహువిధముల, సదయ మృగయాపతి నాదు హృదయవాస, వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. శ్రీ ఆకేట వెంకటేశ్వరుని వద్ద తాను తీసుకొన్న చనువు, మొక్కల పెంచిలా పూలన కరకోసి అర్చింప ఉత్తమం బంధురెలను, అడవి పువ్వుల తెచ్చి అర్చించనడ నీకు మధ్యమా ఫలమని మహినియంద్రు, వెలనిచ్చి కొని తెచ్చి వలసి పూజించిన అదమ ఫలంబంద్రు అవనియందు, కుసుమముల్ యాచించి కోరి పూజించిన అదమము కదమంబు రందురెలను, మొక్క పెంచ చాలని నాదు భక్తి నెరిగి, కొన్న పూల పూజకే ఇమ్మి కోటి ఫలము,
సదయమృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. నరసింహ శతకములోని ఒక పద్యమైన భువన రక్షక నిన్ను పొగడని నోరు ప్రజక గోచరమైన పాడుబొంద సురవరార్చిత నిన్ను చూడగోరని కనుల్ జలములో పలినెల్లి సరపుగుండ్లు శ్రీరమాధిప నీకు సేవజేయని మేను కూలికమ్ముడువోని కులిమితిత్తి వెట్కతో నీ కథల్ వినని కర్ణములైన కఠిన శిలాదులు కలుగుతొలలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యా. రచయిత్రి రచించిన పద్యము కనులండియూ నిన్ను కాంచవాంచయులేక అందులయ్యున్నారు అవనిజనులు వీనులిండియూ నీదు వీరగా తెరుగక చెవటి తీరుణజనుల్ చెందినారు వక్రముండియూ నిన్ను వాంచ స్మరింపగా మూగులయ్యున్నారు మూఢజనులు తెలివినిచ్చియూ నిన్ను తలువక పిచ్చియై చూడలేరు సుదారి చూడు నీవు మనుజ జ్ఞానేంద్రియ పనులు మానతలిసి పొగడసేసి తినన్నీవు భువిన కావా సదయమృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. శేషప్ప విరచిత నరసింహ శతకములోని ఒక పద్యము. నేనెంత వేడినా నీకేల దయరాదు పలుమారు పిలిచినా పలుకవేమి పలికిన నీకున్న పదమేమి బోవుని మోమైన బొడజూపవేమి నాకు శరణుజొచ్చిన వాని సవరింపవలెగాక పరిహసించుట నీకు బిరుదుగాదు నీదాసులకు నీవు నిర్వహింపకయున్న పరులెవ్వరగుదురు పంకజాక్ష దాతదైవంబు తల్లియు తండ్రి నీవే నమ్మియున్నాను నీ పాద నళినములను. దీని యొక్క ప్రతిబింబ పద్యము శరణాగతత్రాణ సౌరిని బెరుదల్ల సమిసినే భక్తుల సలహి సలహి చల్లత కరణయు చాలకొల్పోతివో కల్లలేకనే తెల్పు ఉల్లమందు ధరదయారస ప్రేమ దగ్ధమాయనో నీకు దానవుల వధించు దారి చేత అలసితివో చాలా అన్ని లోకములేలి అది అయిన కబురు నాకందజేయి ఏలనన్నెరుగవు నీకు ఏమి అలుక కారణము తెల్ప నేనింక కాచలేను సదయమృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. శేషప్ప కవి విరచిత నరసింహ శతకములోని మరొక పద్యము. యువరాజ నిన్నెంత పిల్చినగాని మారుపల్కవదేమి మౌనిధనమో మునిజన అర్చిత నిన్ను మృక్కివేడినగాని కనుల చూడవదేమి గడుసుతనమో చాలదైన్యమునొంది చాటుచొచ్చినగాని భాగ్యమీయవదేమి ప్రౌఢధనమో స్థిరముగా నీ పాద సేవ చేసెదనన్న దొరకజాలవదేమి ధూర్తధనమో మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు. ఇటువంటి భావాలనే ప్రస్తుతించిన రచయిత్రి కవితము రాతికి ప్రాణంబు రప్పించితివి నీదు చిత్తము శిలయని చెప్పజాల సంకటమరియించు వెంకటపతి ఎన్న ఆద్యులు పలుకలు కల్లయేనా పురహరునికిని అయిన పుత్రిక లేదేమో జాహ్నవికిని నీవు జనకు కావి 7 జన్మము దాకా ఎడయలేమనువార్ని 3 జన్మమునకు విముక్తి నీవే జిష్ణునిందింప చాలనా జిహ్వతోను కరుణ చూచి వేగమే నీవు కావు నన్ను సదయమృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. భగవంతుని ప్రీతికి ఏ కారిన ఆమె యొక్క మనస్సు మోము చూడగా నిన్ను మొరపెట్టి పిలిచిన ఆలగించకవేల ఆదిదేవా తలుపకొండిన అత్రి తరుణిని శోధించి ఆమెచే ఆహారమందలేదా ఉత్తమి అనసూయ ఎత్తి ముద్దాడగా దత్తాత్రి అనుపేరు నొందలేదే ఆపతి వ్రత పేరు అనుటకైనా కాని అర్హత లేదయ్య అతివ నాకు వదల సాధ్యము లేని నా వంచనెరిగి స్వామి సాక్షాత్కరించవయ్య సౌరి నీవు సదయమృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. అన్నమాచార్య కృతి అయిన బ్రహ్మ కడిగిన పాదము అనే కీర్తనయందలి భావాలను పోలిన పద్యము. కమలాసనుడు భక్తి కడిగిన పాదంబు పట్టగోరితినయ్య గట్టిగాను పొలతి భాగీరథి పుట్టిన పాదంబు పట్టగోరితినయ్య గట్టిగాను అహల్య శాపంబు అగలిన పాదంబు
పట్టగోరితెనయ్య గట్టిగాను నాడుకాళింగుపై నాట్యమాడిన పదము పట్టగోరితెనయ్య గట్టిగాను ఉల్లమది నీ పదము పట్టియున్నగాని కరమునకు నీ పదము పట్టు ఘనతయసగు సదయమృగయాపతీనాదు హృదయవాస వెంకణీపుర శ్రీభేట వెంకటేశ. మరొక్క అన్నమాచార్య కృతి అయిన ఇందరికి అభయంబు ఇచ్చుచేయి అనే కీర్తనలోని భావాలను తెలుపునటువంటి పద్యము పుడమిదానముగోరి పొందిన కరమును కాంచకోరితెనయ్య కంఠతోను కరళకంఠుని చాప ఖండన కరమును కాంచగోరితెనయ్య కంఠతోను అతివేయం గెలిబండ్లు అందిన కరమును కాంచగోరితెనయ్య కంఠతోను వేణుగానము చేత వెలసిన కరమును కాంచగోరితెనయ్య కంఠతోను వలసితిని కరమునుగాంచి వాంఛితార్థ పలమరును పొంద వలనయ్య పాపహరణ సదయమృగయాపతీనాదు హృదయవాస వెంకణీపుర శ్రీభేట వెంకటేశ. శేషప్ప కవి విరచిత నరసింహ శతకములోని మరొక్క పద్యము అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదుల భోజనమెవ్వడిప్పించే చెట్లుకెవ్వడు నీళ్లు పోసే శ్రీగర్భంబున శిశువునెవ్వడు పెంచే పణువులకెవ్వడు ప్రోసె పరగపాలు మధుపాళికెవ్వడు మకరంద మనరించే బసులకెవ్వడు సంగె బచ్చిపూరి జీవకోట్లను పోషింప నీవేగాని. ఈ పద్యములోని భావాలని ప్రకటించే రచయిత్రి యొక్క రచన ఎత్తగు గిరిపైన ఎట్లు వృక్షము పెరుగు మృగముల కాహారమెవడొసంగు గుడుగుమించులవాన కురిపించుటెవ్వరు కగములకెగరంగ నేర్పుటెవరు రమ్యము గనుపూల రంగెటు కలిగండు స్త్రీల గర్భముల నెట్లు శిశువు పెరుగు రవిసోమ తారలై భువివ్రోచుటెవ్వరు 14 లోకాల పాలుడెవరు అండకోటికి బ్రహ్మాండమఖిలమునకు కారణము కాక కర్తయు కాదే నీవు సదయమృగయాపతీనాదు హృదయవాస వెంకణీపుర శ్రీభేట వెంకటేశ. తండ్రి పాసమును కోల్పోయినటువంటి గొప్ప భక్తులను గూర్చి వ్రాసిన పద్యము. తండ్రిని ఎదిరించి దరవేల్పు నీవని ప్రహ్లాదు నీ కృప పాత్రుడాయే తండ్రి అసూయచే తాపమందిన ధ్రువు తపమన నినుగాంచి తార ఆయే తండ్రి కోల్పోయిన తారవమనోభవు పిరతండ్రితో నీదు ప్రీతి నొందే వీరల వలె నేను విడనాడి పాసంబు తల్లిదండ్రి నీవని తలచినాను అమ్మ సౌందర్యవతి నాకు అమరవంద్య తండ్రి హరి నీవే సర్వేశ ధరణ నాకు సదయమృగయాపతీనాదు హృదయవాస వెంకణీపుర శ్రీభేట వెంకటేశ. కొన్ని అవతారాలలో శ్రీ మహావిష్ణువు వారి తల్లిదండ్రులను వీడినటువంటి పద్యాలు. తండ్రి పలుకు నిల్ప తాపసి తోసుత వనముక రెగరాము వనితతోను మాతృపితృల చరమాన్పంగ శ్రీకృష్ణు మామకం సుని చంపి మహిమ పొందే జనకున జనగు జమదగ్ని తనయుడు తల్లి తలను కొట్టె ధరణియందు తండ్రి వ్రతము నిల్ప తనదు శిరమునిచ్చే రుక్మాంగదసుతుడు తల్లి ఎదుట అమరకీర్తి పొందిరివారు అందరిలను జనని జనకు వాక్యము వినా జగతి చెడదు సదయమృగయాపతీనాదు హృదయవాస వెంకణీపుర శ్రీభేట వెంకటేశ. సుమతి శతకములోని ఒక పద్యమైన ఎప్పుడు సంపద గల్గిన అప్పుడు బాంధవులొత్తరు అది ఎట్లన్నన్ తెప్పలగ చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ఈ పద్య భావముని ప్రతిఫలించే ఒక శీసపద్యములోని 2 పాదములు. ఆదిక్యముండిన అరిగేరు బాంధవుల్ బాధ్యత కొనియాడి మందిరముకు ఉపచారములుగాని ఊరట తగ్గిన దృష్టించి చూడరు ఇష్టజనులు. శ్రీ ఆకేట వెంకటేశ్వరుని అత్యంత సుందర లావణ్యాన్ని వర్ణించి అనుభవించిన ఒక పద్యము. కోటి మన్మతులకు మేటి రూపుండని కొనియాడతోచెనా మనము నిన్ను అట్టినీ లావణ్య మెట్లు చూతునుదేవ ఒక్క క్షణంబైన ఉరగసయన మింటన మెరసేటి మెరుపు తీరున వేగ ఆత్మకోర్కెయు తీర్చి హర్షమసగు ఏకారు చున్నది ఎడలేక నామది ఎప్పుడు అరిగేవు సన్నుతాంగా
భక్తవరుల కోర్కెయు తీర్చు పరమపురుష నాదు కోర్కె చెల్లింపవే నళిననాభ సదయ మృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. మనుజులు ప్రవర్తింపదగు బాట చూపి వ్రాసిన నీతి పద్యము. ముసలితనమునందు పోషించు కోడలి బానిసగా నెంచి నడుపరాదు. ఇల్లు స్వతంత్ర్యంబు అల్లునికి ఇచ్చి మది కష్టమును నష్టమందరాదు. సంపాద్య ధనమంత సతి చేతికిని ఇచ్చి సతికి దేహీ అని చెయ్యి చాచరాదు. తన ఇంటి మర్మంబు దాచక హితులని సేవకులకు నెల్ల చెప్పరాదు. వర్తమాన కాలం విదే స్థిరముగాదు ముందుకొను యోచనయు ఉండ పొందు సుఖము సదయ మృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. భగవంతుని వలగొనుటకు కూడా తనకు శక్తి లేనిదని తన మనోతపనను గూర్చి తెలిపిన పద్యాలు. స్వంతము నిను కొంత చింతించి పాడేను సతతము నీ పూజ సలుపలేను. అదమ మానుష్యంపు మదిని చెందున్నాను అందున స్త్రీ జన్మ మందిరాను. ఈ లోకమునయుండి ఈ మహి మరచేను ఏలాగు బ్రోచేవు ఇందిరేస. మోక్షము యోచించి మోక్షద కరములు వీక్షించునను ప్రీతి విశ్వరక్ష. ఏమి ఎరుగని పామరి ఏనుదేవా తామసించక దయచూపు శ్రీమహీస సదయ మృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. సౌందరీ నాతని సన్నిధికి నేను వచ్చుట ఏనాడు వాసుదేవా. సౌందరీ నాతని చరణాబ్జములగాంచు భాగ్యము ఏనాడు పద్మనాభ. సౌందరీ నాతని సన్నిధి వలగొని మ్రొక్కుట ఏనాడు మోక్షదాత. సౌందరీ నాతని చల్లని చూపున పైపడుట ఏనాడు పంకజాక్ష. శక్తి లేక చేతివీటు యుక్తమేనా నేరమేమి నాలో నీవు ఏరినావు సదయ మృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. శేషప్ప విరచిత నరసింహ శతకములోని మరొక పద్యము. పుండరీకాక్షణ రెండు కన్నుల నిండా నిన్ను చూచేటి భాగ్యమెన్నాడయ్యా. వాసిగా నామను వాంఛతీరడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్యా. పాపకర్ముని కంట బడకపోవుదమెంచు పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావే. వసుదలో పతిత పావనుడని వంచునే పుణ్యవంతుల నోట పొగడకంటి. ఏమిటికి విస్తరించె నీకింత కీర్తి ద్రోహి అయినను నాకీవు దొరకరాదే. దీనికి అనుగుణమైనటువంటి పద్యము రచయిత్రి రచించినది. సొంపున పలికెన సొమ్మెల్ల పొవ్వున షోడశ వేవదు సొంతగాడ. సన్నిధికొచ్చిన చల్లగ పలుకవు చలనలేకుండేవు సౌరి నీవు. మదిదర్పణము నీకు మమత చూపెదచూడు నీ ప్రతిబింబము నిండువదన. పరిపరి ప్రార్థించు భక్తిని కరుగొని ప్రత్యక్ష సేవచే పరగబ్రోవు. ముప్పురిగ భక్తి వాంఛయు ముదము కూడి చుట్టి ఇండుట ఎరగవే సుందరంగా సదయ మృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. తన చిన్నతనం నుండే తనకు భక్తి భావాలు కలిగిన తీరును తెలిపినటువంటి పద్యము. వృక్షమొకటి లేచ వలదినా మనమున పేరుదానికి భక్తి బేటనాత. ఎరుగని భావంపు ఎండతాపమునకు మాయిని స్మరణంపు ఛాయనొసగు. క్షుద్బాధ కాంక్షకు బోధన ఫలమిచ్చు ఇలలోను జనులాశ్రయించినాను. బ్రతుకు వేసరికంపు భవసగనుందిన కైవల్యమను చల్ల గాలియొసగు. విత్తనము మది నాటిన విధమునెరుగా సృష్టిపతి నీదు సంకల్పమెట్టిదయ్యా. సదయ మృగయాపతి నాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. తన కనుల నుండి బాష్పాలు కురియుచుండ తానీ పద్యాలను వ్రాసాననే భావం తెలిపే విధం. ఇరుకొలంకుల కన్నీరు కురియుచుండ
పాడితినయ్యనే నీ మీద పద్యములను. కొందరి గుణముల వల్ల అవి మితమించినటువంటి కలతలు కలిగిస్తాయని వివరించి వ్రాసినది. మందర పలుకుచే మందమదిన కైక అపకీర్తి నొందెను అగలకుండా. భార్యభావంబుకు బంటైన ఉత్తాను చిరకాలముకుమది చింతనొందే. చాకలి పలుకును చేకొన్న శ్రీరాము సతిసుతులతో పొందు సౌఖ్యమెడసే. దానము తడయింప తలచిన శుక్రుడు ఒక్క కన్నెడసను ఉర్వితలయ. చెడు పలుకులు విన్నాగాని చెయ్యగాని తొలగకుండేటి అపకీర్తి కలుగునిలను. సదయ మృగయాపతీనాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. తన అధమ గుణములను పారద్రోల తన శిరముపై కాళింగ నర్ధనము చేయమని వేడినది. కాళింగు పణులపై ఘననృత్యమాడితి నామది నాట్యంబు నాడుమయ్యా. చదరి శిరమణులు రుదిరము కక్కుచు గర్వమెడసి సోలె కాళరాజు. దక్కునా ప్రాణంబు తనకొని దిగులంది పత్నులు వేడని బ్రతికినాడు. గొప్ప మడు వదలి తప్పించుకొని పోయే అట్టి చందమున నా అధమ గుణము. మనుజనీచ గుణములెల్ల మానినయడ ఉత్తమ గుణంబు నిలభంగ నృత్యమాడు. సదయ మృగయాపతీనాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. తిరువాడి పూరంపు దివ్య సేవను గూర్చి వ్రాసినది. కందర్ప జనకని కంచగా కనుల పండుగలాయ కనకభరణ. రజత కవచమును రత్న కిరీటము దండిగ సామంత దండదాల్చి. సాలగ్రామ సరముల్ జారెడు గళముతో కంబు చక్రము పూని గనచలువుగా. ఇత్తరులను ఎంతులిద్దరు కొలువగా ముద్దు సందరినాథ ముక్తిదాత. దేవ తిరువాడి పూరంపు దివ్య సేవ ధన్యులగుదరు నినుగాంచ ధరణియందు. సదయ మృగయాపతీనాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. ఆత్మశుద్ధిని గూర్చి వ్రాసినది. కాయంబుతో కూడ కైలాసమేగెటి ఆచార నటనెందు అరుదు నాకు. పరిశుద్ధ మనమున ప్రార్థించెదను నిన్ను బూటకములు చేయ పూననెప్పుడు. బొందిని ఇందుంచి పొందించు కొమ్ముని పాదములందున ప్రాణమొకటి. కాయశుద్ధికే బట్ట తోయపు స్నానము పాసిపోకుండక పాడుటకును. ఆత్మశుద్ధిని చెయ్యక అవని జనులు ఆశ్రయించిన ఏమిటి ఫలము కలదు. సదయ మృగయాపతీనాదు హృదయవాస వెంకణీపుర శ్రీబేట వెంకటేశ. శ్రీనివాస గోవింద నారాయణాయనే పదములు బహుప్రాసతో కొన్న విశేష పద్యములు. శ్రీనివాసానాదు చిత్తనిలయ నిన్ను శరణజొచ్చితి బ్రోవు తరుణమిపుడు. శ్రీనివాస నీకు శిరమంచి నమిసద అభయమసగుమయ్య హర్షముగాను. శ్రీనివాస నీకు చేతులు జోడింతు చింతలెల్లయు తీర్పు శీఘ్రముగను. శ్రీనివాస నిన్ను చేరిన దీనను మానను బ్రోవక మాధవుండ. శ్రీనివాస నీ భక్తి నా జీవనంబు. శ్రీనివాస నీవెనాదు చేతిదనము. గోవింద నీ పేరు గ్రోలిన జిహ్వకు వేరొక నామాన విందు కలది. గోవింద నీ పాద గోచరముకు మీద మరి ఒక వేల్పుకు మదిన చోటే. గోవింద జగతిని గొప్ప మహిమకీడు గాలించ నాగాని కంచధరమే. గోవింద నీ ప్రీతి కొన్నవారులకిలన కొండంత పాపంబు మండిపోదే. మేటి గోవింద నీ భక్త కోటియందు బోటి నాకు నీ ప్రీత్యనే చోటులేదే. నారాయణ నీదు నామస్మరణతోడ సతతము కాలంబు సలుపుదానా. నారాయణ నీవు నాడజా మేళుని బ్రోచినటుల నన్ను బ్రోవుమయ్యా. నారాయణాయని నా జిహ్వతో పిల్చు నట్టి వరమసంగు అంత్యవేళ. నారాయణ నీవు నాకు ప్రసన్నుడై పాదదర్శనమిచ్చి పరగబ్రోవు.